ఈరోజు బయటికి తీసుకొచ్చింది. దాంట్లో ఏమున్నాయి అంశాలు, జర్నలిస్టులకు సంబంధించి కొన్ని ఛానళ్ళ పేర్లు దాంట్లో స్పష్టంగా పేర్కొన్నది. అట్లాగే కొంతమంది ద్రోహులు చేసినటువంటి దాని వలన ఉద్యమం ఇట్లా అయింది, అసలు ఫ్యూచర్లో ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ఉంది ఉద్యమం, ఇట్లా అనేక రకాల అంశాలతో మొత్తంగా జర్నలిస్టు ఛానళ్ళ పేర్లు కూడా దాంట్లో ప్రస్తావిస్తూ ఈ లెటర్ను రిలీజ్ చేసింది. ఒకసారి దానికి సంబంధించినటువంటి ఆ లెటర్ 24 తారీఖు బయటకు వచ్చింది. అది 24 తారీఖు వాళ్ళు రాసిర్రు. ఈరోజు అది మీడియాకు చేరింది. మన జనం టీవీ కూడా మనకు వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు ఏం రాసిర్రు అనేటువంటిది మీ ముందు చదివిన తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ నార్త్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్సిసి కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. తేదీ నవంబర్ 24, 2025 రోజు వాళ్ళు రాసిర్రు. అయితే ఇక్కడ కొన్ని ఛానళ్ళ పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఛానళ్ళ పేర్లు మీ ముందు ఒకసారి చదువుతా. ది వైర్, స్ట్రోల్, ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ట్రిబ్యూన్, స్క్రోల్, రవీష్ కుమార్, అవిసర్ శర్మ, మందీప్ పునియా, గావ్ సవేరా, బస్తర్ టాకీస్, రెడ్మికే, పుణ్య, ప్రసూన్ వాజ్పేయి, న్యూస్ లాండ్రీ, చర్తీకాలా టైమ్స్, కశ్మీర్ టైమ్స్, హరిభూమి, హర్యానా, కారావాన్, వాయిస్ ఆఫ్ ఈస్ట్ పంజాబ్, రోజానా, స్పీక్స్ ప్రషన్ వంటి మీడియా వ్యక్తులకు వాళ్ళు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇంకా మీడియా బీబీసీ, డెమోక్రసీ నౌ, డిడబ్ల్యూ, పోలీస్ ప్రాజెక్ట్, ఆల్ జజీరా మొదలైన మీడియా సంస్థలకు మా విజ్ఞప్తి అంటూ మావోయిస్టు పార్టీ తన లెటర్ని ప్రారంభించింది. మరి దాంట్లో ఏం రాసిరో అది కూడా మీ ముందుకు తీసుకొస్తా. మన పార్టీ సిపిఐ మావోయిస్టు తీవ్ర తాత్కాలిక ఎదురు దెబ్బను ఎదుర్కొంటోంది. అలాగే భారత ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు. భారత ప్రజలు తమ దైనందిన వర్గ పోరాటాల్లో తీవ్ర తాత్కాలిక ఎదురు దెబ్బను ఎదుర్కొంటున్నారు. మరియు పాలకవర్గం వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్తులను సృష్టిస్తోంది. పాలకవర్గం సాధారణ వైరల్ దాడిని కూడా తట్టుకోవడానికి వారికి తగిన ఆరోగ్య సంరక్షణ లేదు. వారు కులం, మతం మరియు లింగం ఆధారంగా రోజువారీ అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. పెద్ద పెట్టుబడిదారులు మరియు భూస్వాములచే వారికి కనీస వేతనాలు మరియు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. కాశ్మీర్, మణిపూర్ మరియు పంజాబ్ వంటి దేశంలోని అణచివేయబడిన జాతీయతలు భారత రాజ్యం యొక్క నిరంకుశ విస్తరణ స్వభావానికి వ్యతిరేకంగా నిరంతరం స్వేచ్ఛ మరియు స్వయం ప్రతిపత్తిని కోరుతున్నాయి. మరియు ఈ పరిస్థితులన్నీ మన ప్రియతమైన దేశం భారతదేశంలో కూడా సంక్షోభంలో ఉన్నందున మరియు ఆ సంక్షోభం సామ్రాజ్యవాదం మరియు భారత రాజ్యం యొక్క ప్రాథమిక లక్ష్యం కాబట్టి ఇట్లా సంక్షోభం ఎదుర్కొంటున్నాం. వాస్తవానికి సామ్రాజ్యవాద శక్తుల ఏజెంట్లు అయిన భారత పాలక వర్గం ప్రాథమికంగా జాతి వ్యతిరేకమైంది అంటూ పేర్కొన్నది. అంతేకాకుండా ఇంకా కొన్ని అంశాలను కూడా స్పష్టంగా మావోయిజానికి అన్యాయం చేసినటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా పేర్కొంది. దానికంటే ముందు ఇంకొక అంశం చదువుదాం. కోవిడ్-19 సంక్షోభం నుండి యుఎస్ సామ్రాజ్యవాదం తనను తాను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇక్కడ కోవిడ్ వచ్చిన కానుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తనను తాను పునర్నిర్మించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. గుత్తాధిపత్య ఆర్థిక మూలధనం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక దోపిడీని లక్ష్యంగా చేసుకొని మైనింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సాఫ్ట్వేర్ పరిశ్రమలలో పెట్టుబడులు సామ్రాజ్యవాద దోపిడీకి ఉదాహరణలు. మైనింగ్ చేస్తుంది అమెరికా, చేపిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశంలోకి వచ్చింది, భారతదేశ వ్యవసాయంలోకి ఎంటర్ అయింది. సాఫ్ట్వేర్ పరిశ్రమలలో మన దేశంలో, మన రాష్ట్రంలో పరిశ్రమలు కూడా నెలకొల్పింది. ఆ రకంగా సామ్రాజ్యవాదం భారతదేశంలోకి వచ్చిందని దాని సారాంశం. ఈ పెట్టుబడులు
పరాన్న జీవులు ప్రజల నీరు, అడవులు మరియు భూమిని దోచుకుంటాయి. అదే సమయంలో స్థానిక తయారీ మరియు వ్యాపారం వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. అంటే మనం ఎంతసేపు అమెరికా మీద ఆధారపడవలసి ఉంటుంది. మనల్ని మనం పరాన్న జీవులుగా చేసుకుంటున్నాం. మన కాళ్ళ మీద మనం నిలబడకుండా అమెరికా వాడి మీద మనం ఆధారపడి జీవిస్తాం, పైసలు సంపాదిస్తాం, మొత్తం మీద వాడి వలలో పడిపోతాం అనేటువంటిది దీని సారాంశం. ఇక్కడ చూడొచ్చు. ఇంకా రాస్తూ రాస్తూ మా పార్టీ సామ్రాజ్యవాదానికి, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి, దళారీ బ్యూరోక్రాటిక్ బూర్జువా వర్గానికి మరియు పెద్ద భూస్వామ్య వర్గానికి ప్రాతినిధ్యం వహించే నిరంకుశ భారత రాజ్యానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేస్తుంది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఇట్లా ఇంకా రాసిర్రు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మావోయిస్టు పతనానికి ఏకైక కారణం పార్టీలోని రెండు వర్గాల మధ్య పోరాటంలో శ్రామిక వర్గ పంద బలహీనపడింది. శ్రామిక వర్గం తరపున కొట్లాడేటువంటి దృక్పథం బలహీనపడింది. ఆధునిక రివిజనిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో జన్మించిన మన పార్టీ అంటూ రాసిరు. మన పార్టీ బాలరాజ్ అలియాస్ బచ్చా ప్రసాద్ సింగ్, దర్శన్ పాల్, అర్జున్ ప్రసాద్ సింగ్, ఆసిన్ అలియాస్ గగన్ అలియాస్ అనిల్, వేణుగోపాల్ అలియాస్ సోను, రూపేష్ అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావు మరియు దురంకార రివిజనిస్టు హార్మన్ గ్రూప్ వంటి దేశ ద్రోహి కుడిపక్ష అవకాశవాద విభజన రివిజనిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడడం ద్వారా సైద్ధాంతికంగా మరియు రాజకీయంగా బలంగా ఉద్భవిస్తుంది. అంటే పార్టీలోనే పనిచేస్తూ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఇప్పుడు మీ ముందు చదివి వినిపించిన వాళ్ళ వల్ల పార్టీ పంద దెబ్బతిన్నది. దానికి ప్రత్యామ్నాయంగా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని తన లెటర్లో సిపిఐ మావోయిస్టు పేర్కొంది. ఇంకా చదివితే సిపిఐ మావోయిస్టు పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తాం. తర్వాత వేణుగోపాల్ కొత్తగా కనుగొన్న ఆధునిక రివిజనిజాన్ని తిరస్కరించడం మరియు బహిర్గతం చేయడం చాలా అవసరమని ఉత్తర సమన్వయ కమిటీ ఎన్సిసి నిర్ణయించింది. అంటే ఈ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త పందాను మావోయిస్టులో ప్రవేశపెట్టాలని చెప్తే అది వ్యతిరేకించరు. దాంతో ఆయన బయటకు వచ్చిన తర్వాత దాన్ని బహిర్గతం చేయాలి. ఆయన ఏం చెప్పిండు, అసలు సిద్ధాంతం ఏంది, మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంది, మల్లోజుల వేణుగోపాల్ ఏం చెప్పిండు, దానివల్ల మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతంకి ఏమైనా ఉపయోగమా, మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతానికి ఏమైనా నష్టమా, ఇదంతా కూడా బహిర్గతం చేయాలనేది నిర్ణయించిందట ఎన్సిసి. మేముందన్న ఈ వ్యాసం దీనికి సంబంధించినది. వేర్పాటువాదులకు వ్యతిరేకంగా మా వైఖరి మీ మీడియాలో చోటు పొందుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పుకురావాల్సినంత చెప్పుకొచ్చి మీ మీడియాలో ఇట్లాంటి కథనాలను వేస్తారని, మీ మీడియాలో ఇట్లాంటి అంశాలకు చోటు ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పేసి కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా విప్లవకారుల ఊచకోతను నిరసిస్తూ భారత దళారీ పాలక వర్గం యొక్క దుష్ట ఉద్దేశాలను బయటపెట్టాలని మేము మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. వారి తదుపరి లక్ష్యం అర్బన్ నక్సల్స్ అని మనం అందరం గుర్తుంచుకోవాలి. మొదటిగా నక్సల్స్ టార్గెట్ చేసిరు. నక్సల్స్ అంతా కూడా కనుమరుగైపోయిన తర్వాత అర్బన్ నక్సల్స్ మీదనే పడతారు, అది గుర్తుంచుకోవాలి. వీరిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క ఆకృతులను నిరంతరం వ్యతిరేకిస్తున్న అన్ని ప్రగతిశీల మరియు ఉదారవాద స్వరాలు ఉన్నాయి. అంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్గా ముద్ర వేయబడతారు. నెక్స్ట్ వారిని టార్గెట్ చేస్తే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రశ్న మావోయిస్టులతో నిలబడడం గురించి మాత్రమే కాదు, హిందుత్వ మనవాది రాజకీయాలను వ్యతిరేకించడం ద్వారా ప్రత్యామ్నాయాన్ని అందించడం గురించి. మా పార్టీ మాత్రమే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వానికి బలమైన సైద్ధాంతిక రాజకీయ మరియు సైనిక వ్యతిరేకతను అందిస్తుంది. భారత రాష్ట్ర లక్షణం ప్రాథమికంగా నిరంకుశమైనదని, ప్రజాస్వామ్య ముఖచిత్రంలో కప్పబడి ఉందని మేము ఎల్లప్పుడూ వాదించాం. ఇప్పుడు పాలక వర్గంలోని ఒక వర్గం కూడా మా వైఖరిని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. పాలక వర్గంలోని ఒక వర్గం కూడా ఎన్నికలు ఇకపై అర్ధరహితంగా ఉన్నాయని చెబుతున్నాయి. పాలక వర్గంలోని ఒక వర్గంతో సహా మొత్తం దేశం ప్రస్తుతం నిరంకుశ భారత రాష్ట్రం నిష్పక్షపాతంగా మరియు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించలేమని గ్రహిస్తోంది. అంటే కాంగ్రెస్ ఉద్దేశించి వీళ్ళు చెప్తున్నట్టు కనబడతా ఉంది. మనం ప్రతిపక్షంగా ఒక శక్తిగా ఉన్నామో లేదో స్వయంగా అంచనా వేయమని మేము అన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
మనకు ప్రజల మద్దతు ఉందో లేదో వారు స్వయంగా అంచనా వేయాలి. దండకారణ్యంలో మా సహచరులు అమరులైనప్పుడు పెద్ద ఎత్తున జనసముద్రం మాతో పాటు ఏడ్చింది. బస్తర్లోని వారి జీవితాలను ఎందుకు కవర్ చేయలేదని మేము మీడియా సిబ్బందిని అడుగుతున్నాం. గిరిజనులు వారికి ఎందుకు పట్టింపు లేదు? దండకారణ్యాన్ని నిజంగా ఎవరు అభివృద్ధి చేశారో మీడియాకు తెలియకపోవడం ఎలా సాధ్యం? అంటే ఎందుకు చూపించడం లేదు? మావోయిస్టుల బాధలు ఎందుకు చూపించడం లేదు? మావోయిస్టు సిద్ధాంతాలు ఎందుకు చూపించడం లేదు? అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఎందుకు చూపించడం లేదు అనేటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా పార్టీ వారి భాష మరియు సంస్కృతిని కాపాడడానికి మరియు అభివృద్ధి చేయడానికి కృషి చేసింది మరియు అత్యంత అధునాతన భావజాలం మార్క్సిజం, లెనినిజం, మావోయిజంతో ప్రజలను సన్నద్ధం చేసింది. డేవిడ్ హార్వే వంటి మేధావులు మార్క్స్ రాజధానిని వంటి యూరోపియన్ కేంద్రీకృత దృక్కోణం నుండి అర్థం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే మా పార్టీ కార్యకర్తలు గిరిజన నేపథ్యాల నుండి వచ్చిన వారు. డేవిడ్ హార్వే యూరో కేంద్రీకృత దృక్పథాన్ని తిరస్కరించి కామ్రేడ్ మార్క్స్ రాజధానిని అర్థం చేసుకుని గిరిజన ప్రజల అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఆర్థికంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాం. దీనికి నిదర్శనం మా జనతా ప్రభుత్వంలో ఎవరు ఆకలితో చనిపోలేదు. సామాజిక శాస్త్రం మరియు రాజకీయ రంగాలలో పనిచేస్తున్న చాలా మంది పండితులు మా విజయాలను అంగీకరించారు. గిరిజనులు వాస్తవానికి ఎలాంటి అభివృద్ధి నమూనా కోరుకుంటున్నారో స్వయంగా చూడాలని మేమే మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన ప్రజలు సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను తిరస్కరించారని మరియు వారి ఆదర్శ అమరవీరుడు కామ్రేడ్ హిడ్మా జనతా సర్కార్ అభివృద్ధి నమూనా కట్టుబడి ఉన్నారని మీడియా తెలుసుకోవాలి. మొత్తంగా సిపిఐ మావోయిస్టు ఉత్తర సమన్వయ కమిటీ పేరిట మేము గిరిజనుల అభివృద్ధి కోరుకున్నాం, కానీ మీడియా ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం అనేటువంటిది దీంట్లో చాలా స్పష్టంగా మావోయిస్టు తన లేఖలో పేర్కొంది. మనకు పక్కన ప్లే అవుతుంది. దానికి సంబంధించినటువంటి లెటర్ మొత్తం హిందీలో ఇచ్చారు. మొత్తం మీద మరి మావోయిస్టు పార్టీలో కూడా ఈ గిరిజనుల పట్ల అంటే గిరిజనులు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవాలని మీడియా సంస్థలకు ఈ సిపిఐ మావోయిస్టు లేఖ విడుదల చేయడంలో మనకు అర్థమవుతుంది. ఏదైనా జాతీయ స్థాయి మీడియాతో పాటు లోకల్ స్థాయి మీడియాకు వాళ్ళ పేర్లతో సహా యుక్తంగా తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా లోతుగా మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొంది.